ఇది 32 సైజ్ క్యాప్. దీనికి మనం ఒక 3 ఇంచెస్ ఎక్కువ తీసుకుంటాము. 35 నేను కొంచెం ఎక్కువ తీసుకొని 36 తీసుకోవాలన్నమాట. ఇట్లా మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పైన ఇటు సైడ్ అటు సైడ్ కొంచెం ఇలా కట్ చేసుకుంటే పిన్ వేసుకోవడానికి బాగుంటుంది. ఇంకా ఈ మధ్యలో కూడా కొంచెం కట్ చేసుకోవాలి. ఇది ఎందుకోసం మీకు వీడియో చూస్తూ ఉంటే అర్థమవుతుంది. ఇప్పుడు ఈ సైజు మొత్తం 36 కదా, దీన్ని హాఫ్ చేసుకోవాలన్నమాట. హాఫ్ అంటే ఎంత వస్తుంది? ఒక 18 వస్తుంది. 18 దగ్గర మనం లైన్ పెట్టుకోవాలి. ఇది నాకు కొంచెం ఎక్స్ట్రా అనుకుంటున్నాను, అందుకని లాస్ట్లో కొంచెం తగ్గించుకుంటాను ఇలా సైజు. ఈ హాఫ్ దగ్గరకు వచ్చినప్పటికీ ఇలా మనం క్యాప్ని అలా తీసుకోవాలి. అదే ఇటు సైడ్ కూడా ఉంది సేమ్. ఇలా వచ్చిన తర్వాత ఇలా ఫోల్డ్స్ చేసుకోవాలి. ఇలా బెండ్ చేసుకుంటా వచ్చిన తర్వాత నీట్గా, ఎందుకంటే ఇది రౌండ్ బాగా వచ్చే దానికోసం మనం ఇలా బెండ్ చేసుకోవాలి. దాని తర్వాత పిన్ చేయాలి. చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని
ఒకదాని మీద ఒకటి చిన్నగా పెట్టుకుంటూ ఒకదాని మీద ఒకటి నీట్గా పెట్టుకుంటూ సెట్ చేసుకుంటూ మనం ఎంతోటి రౌండ్ చేసుకోవాలి. ఇలా నీట్గా ఒకదాని మీద ఒకటి సెట్ చేసుకుంటూ చివరి కల్లా వచ్చేయాలి. ఇలా ఒకసారి మొత్తం ఎక్కడైనా లూజ్గా ఏమైనా చూసుకొని ఒకసారి ఇలా టైట్ చేసుకున్నామంటే మొత్తం నీట్గా ఉండిపోతుంది అన్నమాట. మధ్యలో కదలకుండా లేకుండా ఇలా నీట్గా తీసేసుకున్నాక లాస్ట్లో దీన్ని కొంచెం బాగా స్ట్రాంగ్ ఈ రెండు జాయింట్స్ కలిసేలాగా ఈ రెండు జాయింట్స్ ఇలా కలిసేలాగా దీన్ని జాయిన్ చేసేసుకోవాలి. ఇలా రౌండ్గా మనం దీన్ని తయారు చేసుకోవాలి. ఇలా ఒక 2-3 వేసుకున్నామంటే స్ట్రాంగ్గా ఉంటుంది అన్నమాట. లాస్ట్లో వాటి వల్ల ఇది ఈ విధంగా రౌండ్ చేసుకోవాలి మొత్తం కూడా. ఇది కొంచెం మీకు ఏమైనా ఎక్కువ అనిపిస్తే మీకు అనిపించిందంటే కొంచెం ఇలా దీన్ని మళ్ళీ సెట్ చేసుకోవచ్చు అన్నమాట. మీకు ఎక్కువ లాంగ్గా కనిపించింది, చాలా ఎత్తుగా ఉంది అని అనుకుంటే నేను స్టార్టింగ్లోనే కట్ చేసేదాన్ని. కానీ కొంతమందికి విగ్రహాలు పొడుగ్గా ఉంటాయి, కొంతమందికి పొట్టిగా అలా ఉంటాయి అన్నమాట. అలా చూసుకొని సెట్ చేసి అంటే మీకు అర్థం అవ్వాలనే ఉద్దేశంతో లాస్ట్లో కట్ చేసి చూపిస్తాను. అంటే మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఒకవేళ క్యాప్ మొత్తం రెడీ చేసినా కూడా తర్వాతైనా మనం ఈ విధంగా కట్ చేసుకొని నీట్గా ఆ క్యాప్ మనం సెట్ చేసుకోవచ్చు. అందుకే ఎప్పుడు కంగారు పడవలసిన అవసరం ఏం లేదు. నీట్గా మనం ఈ విధంగా క్యాప్ని తయారు చేసుకోవచ్చు అన్నమాట. ఇలా లాస్ట్లో అయినా సరే మనం నీట్గా దీన్ని సెట్ చేసుకోవచ్చు. అయితే మనం ఇలా చేసేటప్పుడు ఇక్కడ షేప్ అనేది మాత్రం చాలా కరెక్ట్గా నీట్గా రావాలి. అలా వచ్చినప్పుడే బాగా ముఖం బాగా కనిపిస్తుంది అన్నమాట. ఇలా మంచిగా నీట్గా మనం దీన్ని సెట్ చేసుకోవాలన్నమాట. ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఒకసారి ఎలా వచ్చింది చూడండి. ఈ విధంగా కొంచెం హైట్ ఎక్కువ ఉంటుంది కదా, కొంచెం తగ్గించేస్తే ఇది ఈ విధంగా అయిపోయింది అన్నమాట. చూడండి ఫ్రంట్లో ఇక్కడ మాత్రం ఇలా రావాలి, ఈ షేప్ లాగా కనిపించండి. సరే ఇప్పుడు మనకి ఇది హోల్ మెథడ్ కనిపిస్తుంది కదా, దీన్ని మనం కవర్ చేసుకునేదానికి ఈ అట్టముక్క ఉంది కదా, దీన్ని ఇలా మధ్యలో చేసేసుకోవాలి. ఎందుకంటే ఇది మరీ స్ట్రాంగ్గా ఉంటుంది. అంత లావు ఉంది అనుకోండి అప్పుడు పైకి లేసినట్టు ఉంటుంది అన్నమాట. అందుకని ఒక లేయర్ తీసేసినాం అనుకోండి నీట్గా వచ్చేస్తుంది అన్నమాట. ఇలా వచ్చిన దాన్ని నీట్గా ఇలా కట్ చేసుకొని ఆ తర్వాత పైన సెట్ చేసుకుంటాం అనుకోండి, ఎత్తుగా లేకుండా నీట్గా ఇలా పెట్టుకొని ఇక్కడ 4 పక్కల 4 కలిసితో ఇలా వేసేసుకున్నామంటే నీట్గా ఉండిపోతుంది. ఇలాంటిది ఒక
క్లాత్ తీసుకోవాలన్నమాట. అంటే దీని చుట్టూ సరిపోయేంత క్లాత్ ఇలా ఒకటి తీసుకోవాలి. ఇంత వెడల్పు పెద్ద టోపీ కదా, వాటి కొంచెం వెడల్పుగా ఉండేది తీసుకున్నాను అన్నమాట. ఇవన్నీ కొంచెం వెడల్పుగా ఉండేది తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని బ్యాక్ సైడ్ ఇలా ఉంది కదా, ఇక్కడి నుంచి బ్యాక్ సైడ్ ఉంది కదా, ఇదిగోండి ఇక్కడి నుంచి ఇలా పెట్టాలి. ఇలా పెట్టేసి దీని చుట్టూ ఇలా ఇలా చుట్టేసుకొని ఇలా ఇక్కడ దీన్ని ఆట వేసుకోవాలి. నీట్గా రౌండ్గా వేసుకోవాలి అన్నమాట. ఈ విధంగా చేసుకున్న తర్వాత దీనికి ఒకటి కాట అనేది ఇక్కడ వేసుకోవాలి. చూడండి ఇలా స్టిచ్ చేసేస్తున్నాను నేను. ఈ విధంగా ఒకసారి కుట్టేసుకోవాలి. ఈ విధంగా అక్కడక్కడ మీరు ఇలా వేసుకోవాలి. ఇప్పుడు ఈ లోపల ఇది ఇలా రివర్స్లోకి ఇలా అనుకొని నీట్గా అంత లోపలికి నీట్గా సెట్ చేసేసుకోవాలి. ఎక్కడ ఏ విధంగా ఇబ్బంది లేకుండా నీట్గా ఇలా లోపలికి మొత్తం సెట్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా ఇట్లా వస్తాయి. ఎక్కడ ఏ విధమైన ఇది లేకుండా నీట్గా మొత్తం ఇలా సెట్ చేసుకోవాలి. అక్కడక్కడ మధ్యలో ఈ విధంగా ఇట్లా అనుకుంటూ ఇవి కాటాలు వేసుకొని నీట్గా అంటే దారంతో కుట్టేసుకొని మధ్య మధ్యలో అక్కడ కుట్టేసుకొని ఈ విధంగా తయారు చేసుకోవాలన్నమాట. చక్కగా ఈ విధంగా తయారు చేసుకోవాలి. చూడండి ఇదిగో ఈ విధంగా రౌండ్గా అంతా అక్కడక్కడ ఇలాగా టాకాలు వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫ్రంట్ సైడ్ ఉంది కదండి, మనం వీ షేప్ లాగా కట్ చేసుకున్నాం. అక్కడ చేయి లాగా ఇలా పెట్టుకొని ఇలా చూడండి ఇలా మళ్ళీ అలా సేమ్ చూడండి ఇలా కొంచెం గట్టిగా ఇలా ప్రెస్ చేసుకుంటూ ఇలా దీన్ని ఇలా వేస్తున్నామంటే ఇక్కడ ఈ యూ షేప్ అనేది వచ్చేస్తుంది అన్నమాట. చూడండి నీట్గా ఇలా యూ షేప్ అనేది వచ్చేస్తుంది. చూడండి ఇలా వచ్చేస్తుంది. ఇప్పుడు డ్రాయింగ్ లేదు కదా, దీనికి వచ్చేసి ఇది ఉంది కదమ్మా ఇలా చేసుకొని ఈ కార్నర్స్ దగ్గర తీసుకొని ఈ కార్నర్స్ దగ్గర కూడా ఇలా టాకట్ తీసేసుకోవాలి. చూడండి ఎలా వరకు కొంచెం ఇలా వేసుకున్నాం అనుకోండి నీట్గా ఉంటుంది. ఇలా 4 సైడ్స్ కూడా ఈ విధంగానే వేసుకోవాలి అన్నమాట. ఇలా 4 సైడ్స్ కూడా ఇలా తిప్పుకుంటూ ఇలా 4 సైడ్స్ కూడా నీట్గా మనం ఇలాగా వేసుకోవాలి. చూడండి ఈ మాదిరిగా నీట్గా చేసుకోవాలి. చేసేసుకున్నామా? ఇప్పుడు చూడండి నేను అది క్యాప్ కోసం
ముందుగానే క్లాత్ను ఇలాగ తయారు చేసుకున్నాను అనమాట. ఇలాగలో తయారు చేసుకున్నాను అనమాట. ఇది కొంచెం క్లాత్ తక్కువ ఉంది, అందుకని నేను వెడల్పు తక్కువ తీసుకున్నాను. మామూలుగా అయితే ఇది వెడల్పు ఎక్కువ తీసుకోవాలన్నమాట. కాబట్టి ఇప్పుడు మనకి క్లాత్ తక్కువ ఉంది కాబట్టి ఇంత వెడల్పులోనే తీసుకున్నాను అనమాట. అందుకని నేను ఏం చేస్తున్నాను అంటే ఇందులో స్పాంజ్ యూజ్ చేసుకున్నాను. ఇలా పెట్టేసి దీన్ని అటు సైడ్ ఇటు సైడ్ ఫోల్డ్ చేసుకొని నీట్గా రౌండ్ చేసుకోవాలి. ఈ మాదిరిగా రౌండ్ చేసుకోవాలి. ఇదిగో చూడండి, ఈ మాదిరిగా మనం స్పాంజ్ దీని లోపల పెట్టి ఇలా తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న దాన్ని చూడండి ఇలా పెట్టి ఫస్ట్ ఒకసారి ఇక్కడ మనం దీన్ని సూప్తో కుట్టేసుకోవాలన్నమాట. అంటే కదలకండి. సూప్ కొంచెం దిగనంటుంది, అందుకని ఈ సూప్ తీసుకున్నాను. వేసుకోవాలి 2-3 సార్లు 2 టాకాలు వేసుకున్నామంటే 2 సార్లు టాకా వేసుకొని నీట్గా ఈ విధంగా వేసుకుని ఇక్కడ 3 వేసేస్తాం. అలా వేసుకోవడం వల్ల మనం అక్కడ సెట్ చేసుకోవడం ఈజీ అయిపోతుంది అన్నట్టు. లేదంటే ఇక్కడ కదులుతూ ఉంటుంది, అందుకని ఇక్కడ బాగా కన్నా స్టిఫ్గా ఉండేలాగా అక్కడ వేసేస్తాం. ఇప్పుడు చూడండి, బాగా పెట్టి ఇలాగా పెట్టుకుంటా ఈ షేప్లో రావాలి. ఈ షేప్లో మనం ఈ క్యాప్ పెట్టుకోవాలి. దీన్ని నేను టాకాలు వేస్తాను. ఈ షేప్ కనిపించేలాగా నీట్గా సెట్ చేస్తాను. అక్కడ మధ్యలో మనం సూప్తో ఇలా కుట్టుకున్నామంటే అది కదలిపోకుండా, అంటే ఫస్ట్ మాత్రమే మనం ఇలా చేసుకోవాలండి. ఎందుకంటే ఫస్ట్ది కదులుతుందని ఇలా చేసుకుంటాం. ఇలా నీట్గా చేసుకోవాలి. చూడండి, ఇక మధ్యలో ఇలా మనం సూదితో ఇలా అనుకుంటూ రావాలి. ఇలా అనుకోవడం వల్ల మనకి ఇది కదలకోకుండా ఫస్ట్ బాగా స్ట్రాంగ్గా నిలబడిపోతే తర్వాత మనం వేసుకోవాల్సిన అవసరం లేదు. ఫస్ట్ దానికి మాత్రమే మనం ఇలా కొద్ది దూరం అలా వేసుకోవాలి. ఇక్కడికల్లానే మనం సూప్గా వేసుకున్నాం. ఇంక ఇక్కడి నుంచి మనం ఇలా నీట్గా సెట్ చేసుకోవాలి. ఇలా నీట్గా సెట్ చేసుకుంటూ క్యాప్ని మొత్తం ఫినిష్ చేసుకోవాలి. ఇలా ఉంది కదా, ఇలా కొంచెం ఫోల్డ్ చేసుకుంటూ ఇలా రావాలి. ఇలా వచ్చి మళ్ళీ ఈ ఫ్రంట్కి వచ్చింది కదా, అప్పుడు మళ్ళీ ఇక్కడ మనం కొంచెం స్పాంజ్ని యూజ్ చేసుకొని దీన్ని మళ్ళీ చూడండి నీట్గా ఇక్కడ ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా నీట్గా ఇక్కడ ఇలా చూడండి, ఇలా రౌండ్గా తిప్పుకుంటూ ఈ క్యాప్ని మనం తయారు చేస్తాం అన్నమాట. ఈ విధంగా ఈ క్యాప్ని మొత్తంగా తయారు చేస్తాం. ఇలా అయిపోయింది చెప్పాను. ఫస్ట్ ఒకటి స్టార్టింగ్లోనే మనం ఈ టాకాలు వేస్తే సరిపోతుంది అనమాట. తర్వాత మనకు అవసరం యూజ్ ఉండదు అనమాట. టాకాలు వేసుకోకపోయినా నీట్గా వచ్చేస్తారు అనమాట.
బాడీకి మాత్రం మనం దాసం వేసుకోవాలి. దీన్ని ఇలా తిప్పుకుంటూ నీట్గా ఇలా 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 సెట్ చేసుకుంటూ మళ్ళీ ఇక్కడ ఫ్రంట్ సైడ్కి వచ్చేసరికి ఇంకో స్పాంజ్ యూజ్ చేసుకొని నీట్ మళ్ళీ ఇంకోసారి చూడండి. మళ్ళీ ఈ విధంగా నీట్గా యూజ్ చేసుకుంటూ దీన్ని ఇలా క్రాస్ చేసుకుంటూ క్యాప్ మొత్తం మనం రెడీ చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఇది ఇలా మడతలు పడుతుంది, ఇలా తిప్పుకుంటూ నీట్గా ఎంత నీట్గా వచ్చేస్తుందంటే ఇప్పుడు అంత నీట్గా ఉంటుంది. నీట్గా చేసుకుంటూ రావాలి. సెట్ చేసుకునేటప్పుడే నీట్గా సెట్ చేసుకోవాలి. చూడండి ఎంత నీట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు అలా మనకి ఎన్ని రౌండ్లు అవసరమైతే అంత క్లాత్ అన్ని స్పాంజెస్ని మనం ముందుగానే తయారు చేసుకొని పెట్టుకోవాలి. ఈ విధంగా ఇక్కడికి మనం ఇలా చేసుకొని పెట్టుకోవాలి. అది నీట్గా వచ్చేస్తుంది అన్నమాట. దీన్ని ఈ విధంగా మనం ఇక్కడికి వచ్చేసరికి నీట్గా ఇలా ఒక చేయి సపోర్ట్ తీసుకొని చేసుకొని ఇలా కొంచెంగా బాగా టైట్ చేసి ఇప్పుడు ఈ మిగిలిన క్లాత్ మనం ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి. ఈ మిగిలిన క్లాత్ అందరినీ మనం ఇలా ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలాగా రౌండ్గా క్లాత్ మనకి రెడీ అయిపోయిందనమాట. ఇప్పుడు ఏదైనా కొంచెం అటు ఇటుగా ఉంటే దాన్ని సెట్ చేసుకుంటా నీట్గా ఈ చుట్టూ ఇక్కడ ఉంది కదా, ఈ వదిలేసాం కదా దారం కొద్ది దూరం, అక్కడి నుంచి చిన్నగా చూడండి ఇలాగా అనమాట. చూడండి ఇలాగా. ఇప్పుడు ఈ సెకండ్ దాంట్లో ఇలా వచ్చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ మనం తీసుకొని ఇలా థర్డ్ దాంట్లో చూడండి ఇలా థర్డ్ మన ఇక్కడి నుంచి మనం కొంచెం తీసుకొని ఇక్కడ కొంచెం ఇలా వేసేసుకోవాలి. అది కొంచెం స్ట్రాంగ్గా గ్రిప్గా ఉంటుంది, అందుకని ఇలా వేసేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడి నుంచి అక్కడనే కొంచెం ఫ్రంట్లోకి తీసుకొని ఇప్పుడు ఇక్కడ మన జాయింట్ దగ్గర ఉంటుంది, ఇందులో నుంచి మళ్ళీ ఇలా పైకి రానిచ్చి ఇప్పుడు చూడండి ఎక్కడ నీట్గా ఉండిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం దీన్ని ఇలా స్టిచ్ చేసుకుంటున్నాం. చక్కగా అక్కడక్కడ కట్టాలు వేసుకుంటూ నీట్గా స్టిచ్ చేసుకోవాలి.
అన్నీ కూడా అక్కడక్కడ టాకా వేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ ఈ చుట్టూ కూడా టాకా వేసుకుంటూ రావాలి. మనం చుట్టూ కూడా ఇలాగ టాకాలు ఇలా సూత్తో ఈ జాయింట్లు అంటే నీట్గా మనకి ఐడియా అనమాట వేసుకుంటూ వచ్చేయాలి. చూడండి ఈ మాదిరిగా చుట్టూ కూడా మనం అలాగ చేసుకుంటాం. ఈ క్యాప్ కూడా చుట్టూ ఇలాగా చేసుకుంటాం. అక్కడక్కడ వేసుకుంటూ ఫుల్గా ఏదైనా స్ట్రాంగ్గా ఉండాలి కదా. ఇలా వేసుకోవడం వల్ల ఏముంటుందంటే ఇది ఊడిపోకుండా జాయింట్లో రాకుండా నీట్గా ఉంటుంది. అందుకని మనం ఇలా వేసుకుంటూ రావాలి. ఇలా వేసుకుంటేనే అది నీట్గా ఉంటుంది అన్నమాట. చూడండి ఈ విధంగా చుట్టూ ఇలా టాకాలు వేసుకొని మొత్తం ఎక్కడెక్కడ చూడండి ఎక్కడ అన్నీ కూడా అలా స్టిచ్ చేసేసాను అనమాట. ఇది ఇలా అంటే ఇంకా రాదనమాట. అలా మొత్తం ఇక్కడ చూడండి ఇక్కడ ఇది వేయకుండా ఇవన్నీ కూడా మనకి ఎక్కడైతే మడతలు కనిపిస్తున్నాయో అక్కడంతా నీట్గా ఇవి లేకుండా ఇక్కడ ఉండదన్నమాట. గ్యాప్ మొత్తం చుట్టూ వేస్తాం అనమాట. టాకాలు ఇలా వేసుకుంటే ఇది ఈ విధంగా మనకి క్యాప్ అనేది రెడీ అయిందనమాట. ఇప్పుడు దీనికి మనం ఏం చేయాలంటే లేస్ వేసుకోవాలన్నమాట. అంటే మనం డ్రెస్కి సెట్ చేసుకుంటే అది వేసుకోవాలి, లేదా ఇండివిజువల్గా క్యాప్ అయితే దానికి సెట్ అయితే అది మనం వేసుకోవాలి. ఇప్పుడు లేస్ కూడా ఏం చేయాలంటే చుట్టూ వేసుకుంటే ఒకవేళ మీరు వేసుకోవచ్చు, లేదంటే చుట్టూ అవసరం లేదన్నమాట. ఎంత అవసరమో మనం అంత తీసుకొని ఇంతవరకు అనుకున్నాం కదా, ఇక్కడి నుంచి ఇంతవరకు కనిపించింది అక్కడికి అలా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా నేను చూడండి నేను ఇంతే తీసుకున్నాను, నాకు ఇంత సరిపోతున్నాను. చుట్టూ వేయడానికి లేదు, అంత ఇంతవరకు తీసుకున్నాను. ఇలా లాస్ట్లో చివరిలో ఇలా కొంచెం మర్చికొని మళ్ళీ దీన్ని ఇదిగోండి ఈ విధంగా మొత్తం చుట్టూ టాకాలు వేసుకుంటా కుట్టుకుంటా రావాలన్నమాట. ఇలా పైన కింద 2 సైడ్లు అలానే కుట్టుకోవాలి. ఇలా టాకాలు వేసుకొని ఇలా నీట్గా స్టిచ్ చేసుకోవాలి. ఇలా నీట్గా స్టిచ్ చేసుకోవాలి. ఇంత నీట్గా వస్తుందంటే క్యాప్ మనకి అంత నీట్గా వస్తుంది. మీరు ఇలా వేసేటప్పుడు ఈ క్యాప్ని ఎక్కువ ప్రెస్ చేయదు, ఎందుకంటే ఇది లోపల బాక్స్ ఐటమ్ కాబట్టి నలిగిపోయే ఛాన్స్ ఉంది. స్మూత్గా పట్టుకొని డీల్ చేసుకుంటూ ఇలా 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 రావాలి. ఇలా నీట్గా ఇక్కడ వేసుకోవాలి. మీకు ఒకవేళ ఇలా పట్టుకోవడం రాకపోతే మీరు మధ్యలో ఏం చేస్తారంటే ఫస్ట్ స్టార్టింగ్లోనే అక్కడొకటి వేసుకొని తర్వాత నీట్గా చుట్టూ వేసుకుంటారండి. అప్పుడు నీట్గా చేసుకున్నాను అనమాట. లేదు మనం చేసుకోగలము అంటే ఇలా కంటిన్యూషన్గా ఇలా కుట్టుకుంటూ రావడమే అనమాట. ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ మధ్యలో టాకాలను వేసుకుంటూ ఈ క్యాప్ మొత్తం కూడా మనం ఫినిష్ చేసుకోవాలి. చూడండి ఇటు సైడు ఇలా నీట్గా ఇది ఇక్కడి నుంచి ఇలా నీట్గా ఇలా వచ్చేసింది కదా. ఇప్పుడు దీన్ని మనం ప్లేస్ చేసుకోవాలి. ఇటు సైడ్ కుట్టుకోవాలన్నమాట. ఈ పక్క సైడ్ ఉంది కదా, ఇటు సైడ్కి ఇలా మనకి ఎంత అవసరమో అంత పైకి తీసుకోవాలి. నాకు ఇంతే అవసరమైంది. బేసిక్ నుంచి స్టార్ట్ చేసుకున్నాను అనమాట. ఎప్పుడైనా ఎండింగ్లో కొద్దిగా మర్చిపోవాలన్నమాట. ఇలా మర్చేసాను. ఇప్పుడు దీన్ని నేను ఇక్కడి నుంచే స్టార్ట్ చేస్తున్నాను అన్నమాట. చూడండి ఇవన్నీ ఇలా మనం అక్కడక్కడ ఇలా టాకాలు వేసుకుంటూ ఈ లేస్ మొత్తం ఫినిష్ చేసుకోవాలన్నమాట. ఇది కొంచెం పెద్ద లేస్ కాబట్టి ఆ పైన కింద అప్ అండ్ డౌన్ రెండిట్లో కూడా మనం
సూప్తో డాకాలు వేసుకోండి సపరేట్గా. ఎందుకంటే ఇది కొంచెం వెడల్పు ఎక్కువగా ఉండాలి. ఇలా మనం వేసుకుంటూ ఈ లాస్ట్కి ఇది చూడండి, ఇదిగో ఇలా వేసుకుంటూ ఇలా సెట్ చేసుకుంటూ ఈ చివరి కల్లా కుట్టుకోవాలన్నమాట. చూడండి మొత్తం ఇలాగా తయారు చేస్తాను అనమాట. నేను ఈ బ్యాక్ సైడ్ వేసుకోలేదు, ఎందుకంటే ఇది బ్యాక్ వెళ్ళిపోతే అవసరం లేదనే ఉద్దేశంతో నేను వేయలేదనమాట. ఇది డ్రెస్ సెట్టింగ్ లేస్ అనమాట, అందులో లేస్ కూడా కొద్దిగానే ఉంది, అందుకని ఇంకా బ్యాక్ సైడ్ నేను వేసుకోలేదు. మీరు కావాలంటే వేసుకోవచ్చు బ్యాక్ సైడ్ కూడా, కానీ బ్యాక్ సైడ్ ఏం యూజ్ ఉండదు, కలిపిరు. ఇప్పుడు ఇలా మొత్తం చూడండి, ఇలా మొత్తం ఈ ఫ్రంట్ సైడ్ మాత్రం ఇలా కనిపించేది. ఈ వీ షేప్ అనేది బాగా వస్తే క్యాప్ కూడా బాగా అందంగా మగవారు అనిపిస్తుంది. ఇది ఈ మాదిరిగా మొత్తం ఇలాగా తయారైపోయింది, ఏం లేదు. చూడండి, ఇలాంటి క్లాత్ మనం ఒకటి తీసుకోవాలి, దానిపైన లేసు ఇదిగో ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇదిగో ఈ విధంగా క్లాత్ ఎంత తీసుకున్నామో అంత లేసు స్టిచ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి, ఇలా మర్చుకోవాలన్నమాట. ఒకటి ముందుకి ఒకటి వెనక్కి, అంటే విసన్కర మోడల్లో చూడండి ఈ విధంగా. మొత్తం అంత క్లాత్ మొత్తాన్ని కూడా మనం ఇలాగ ఫోల్డ్ చేసుకోవాలన్నమాట నీట్గా. ఈ మాదిరి మొత్తంగా ఇలా మనం దీన్నంతా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట, వెనక్కి ముందుకి. ఇప్పుడు చూడండి, నేను ఈ చివర పట్టుకుంటాను, పైన చూడండి ఎలా వచ్చిందో, ఇలా విసన్కర్ లాగా ఇలా అన్నమాట. ఇలా రావాలి, ఇది ఇలా రావాలి, నీట్గా ఇలా రావాలన్నమాట. ఇప్పుడు దీన్ని ఎడ్జ్లో ఇలా పట్టుకొని ఏం చేయాలంటే మనం ఉంది కదా, ఇప్పుడు ఈ క్యాప్ ఉంది కదా, ఈ క్యాప్కి ఇక్కడ ఈ ఫ్రంట్ సైడ్ ఉంది కదా, ఈ ఫ్రంట్ సైడు ఇలా కొంచెం ఓపెన్లో పెట్టి చూడండి, ఇలా మనం లోపలికి ఈ క్లాత్ని అంతా కూడా లోపలికి ఇలా దోపేసుకోవాలన్నమాట. చూడండి ఇలాగా మొత్తం. కొద్దిగా బాగా కొంచెం స్ట్రాంగ్గా ఉండేలాగా మొత్తం నీట్గా లోపలికి పెట్టేసుకోవాలి. అది చూడండి, ఇలాగా మొత్తం నీట్గా మనం ఇలా పింఛాన్ని తయారు చేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే మనం ఇక్కడ ఇలా ప్రెస్ చేసి బాగా ఎంత మనకు వీలైతే అంత ప్రెస్ చేసి ఇక్కడ ఉంది కదా, దీనికి వారుగా అన్నమాట ఇలా ఆనుకొని మనం కుట్లు వేసుకోవాలన్నమాట. ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల పింఛం అనేది కదలకుండా స్ట్రాంగ్గా ఉంటుంది. చూడండి, ఎంత వీలైతే అంత దగ్గరగా వేసుకోవాలి. ఇక చూడండి, ఇలాగ 2-3 కుట్లు వేసుకున్న తర్వాత బాగా కొంచెం స్ట్రాంగ్గా తీసుకోవాలి థ్రెడ్ కూడా. దీన్ని ఇలా వెనకాల నుంచి బ్యాక్ సైడ్ నుంచి ఇలా తీసుకొని ఇటు సైడ్ కూడా అలాగే వేసుకోవాలన్నమాట. అంటే ఎంత వీలైతే అంత దగ్గరగా వేసుకోవాలి. అంత దగ్గరగా ఇటు సైడ్ కూడా మనం అలానే వేసుకోవాలన్నమాట, స్ట్రాంగ్గా వేసుకోవాలి. ఇదిగోండి కొంచెం జాయింట్ ఆనించుకొని దాని దగ్గరగా ఇలా మనం వేసుకోవాలి. ఇలా ఒక 2-3 సార్లు ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఫ్రంట్లోకి తీసుకురావాలి థ్రెడ్ని. ఈ బ్యాక్ సైడ్ మనం వేసుకుంటున్నాం కదా, ఇక్కడి నుంచి అన్నమాట
ఇదిగోండి ఇలాగా దీని లోపల నుంచి ఇలా మనం ఆ ఫ్రంట్ సైడ్కి ఇదిగోండి ఇలాగ తీసుకురావాలి. అలా తీసుకువచ్చిన తర్వాత ఇప్పుడు అక్కడక్కడ మనం కనిపించుకోకుండా కొంచెం స్ట్రాంగ్గా ఉండేందుకు సూత్తో ఆకాలు వేసుకోవాలన్నమాట. ఇదిగో చూడండి ఇలాగా అక్కడొకటి అలాగా వేసుకోవాలి. ఈ పించం అనేది కదలకుండా ఉండడానికి అనమాట ఈ మాదిరిగా వేసుకోవాలి. మనం కొంచెం స్ట్రాంగ్గా ఉండే సూట్ తీసుకోవాలి, లేదంటే ఇరిగిపోతుంది అనమాట. చూడండి ఇలాగా అక్కడక్కడ వేసుకుంటూ ఇప్పుడు ఈ లాస్ట్కి మనం వేసుకోవాలి. ఈ లాస్ట్కి మనం ఇదిగోండి ఇప్పుడు ఈ లాస్ట్లో నుంచి అలా బయటికి వెనక్కి ఇలాగా సూదిని వెనక్కి ఇలాగా ఇదిగోండి ఇలాగా సూదిని వెనక్కి ఇలాగా తీసుకోవాలి. ఫ్రంట్లో ఎలా అయితే వేసామో బ్యాక్ సైడ్ కూడా అక్కడక్కడ అదే విధంగా వేసుకోవాలి. చూడండి మొత్తానికి బాబావారి తలపాగా ఈ విధంగా తయారైపోయింది అనమాట. ఇంక దీనికి పూసలు కుట్టాలి. పూసలు కుట్టేసేసిన తర్వాత ఫోటో పెట్టాను. అది పూసలు మనకు నచ్చినట్టు కుట్టుకోవచ్చు పాట, అదేం పెద్ద ఇబ్బంది లేదు, మీరైనా కుట్టేసుకోవచ్చు. టోపీ వరకు వీడియో చేసాం. ప్లీజ్ మీకు కానీ నచ్చుంటే, నచ్చకపోయినా సరే చాలామందికి మీరు ఇది చేరేలాగా ఈ వీడియోని పంపించండి. అలానే నాకు షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్ని ఎంకరేజ్ చేయండి. ఇంకా చాలా ముందుకు వెళ్ళాలని, ఇంకా మంచి ప్రోడక్ట్స్తో మీ ముందుకు మేము రావాలని ఆశిస్తూ మా ఛానల్ని అందరూ ఆదరిస్తారని కోరుకుంటూ సాయిరామ్.